ఎస్సీ వర్గీకరణను తెరపైకి తెచ్చి అన్నదమ్ముల్లా కలిసి ఉండే మాలమాదిగల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారని ఆరోపించారు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్. ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు వైఖరిపై నిరసనను వ్యక్తం చేస్తూ మాల మహానాడు సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామంలో దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చారు. పుష్పరాజ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారని మండిపడ్డారు. గతంలో వర్గీకరణ విషయంలో చేసిన తప్పు వల్లే ఓడించి ఇంటికి పంపామని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలకటంతో చంద్రబాబు పతనం ప్రారంభమైందని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణను తెరపైకి తెచ్చి అన్నదమ్ముల్లా కలిసి ఉండే మాలమాదిగల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారని ఆరోపించారు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్. ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు వైఖరిపై నిరసనను వ్యక్తం చేస్తూ మాల మహానాడు సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామంలో దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చారు. పుష్పరాజ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారని మండిపడ్డారు. గతంలో వర్గీకరణ విషయంలో చేసిన తప్పు వల్లే ఓడించి ఇంటికి పంపామని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలకటంతో చంద్రబాబు పతనం ప్రారంభమైందని స్పష్టం చేశారు.